హాయ్ అండి అందరికీ. మీరు బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నామండి. ఈరోజు వచ్చి మనం ఎగ్ రైస్ చేసుకున్నామండి. దీనికోసం ఇదిగాను ఇప్పుడే వేడివేడిగా వండుకున్నానండి. ఆరుతుంది, ఇలా అనుకుంటే ఆరిపోద్దండి అన్నం. ఇదిగండి, ఇది వచ్చి ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది అల్లం పేస్ట్, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, కొత్తిమీర అండి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందామండి. ఇప్పుడైతే 2 గెట్లు నూనె వేసుకుందామండి. ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా బారుగా కోసుకోవాలండి. అలా వేసుకొని 2 పచ్చిమిరకాయలు, తిప్పుకోవాలండి. తిప్పుకొని ఒక టమాటా కోసుకుని సన్నగా, కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఉప్పు సరిపడా వేసుకున్నాం అన్నానికి కూడా. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకున్నాం, కారం కూడా పసుపు వేసుకున్నాం. ఇలా కొంచెం వేసుకున్నాం కారం. మీకు కొంచెం మంటగా ఉండాలంటే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. సాసులు ఏమి లేకోకుండా ఎగ్ రైస్ చేస్తున్నానండి. సాసులు వేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయ్యిద్ది. ఇలా మూత వేసుకుంటే టమాటాలు మగ్గుతాయండి. ఇదండి మగ్గిన టమాటాలు ఇలా మగ్గిపోవాలి టమాటాలు. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి, ఫ్రెష్గా పట్టుకున్నది. ఇదిగండి, దీన్ని కూడా కొంచెం వేగనిద్దాం. అప్పుడు ఈ పచ్చివాసన అంతా పోద్దండి వేగితే. తిప్పుకోవాలండి వేగితే. అలాగే వదిలేస్తే అల్లం పేస్ట్ వేస్తాం కదా, మాడిపోద్దండి. ఇప్పుడు ఇదంతా పక్క తీసుకున్నాం. నేనైతే 2 కోడిగుడ్లు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీరు 3 వేసుకున్నా 5 వేసుకున్నా ఎన్నైనా వేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు తిప్పమాకండి, జనం మాత్రమే ఇలా ఇలా అనండి. కొంచెం ఉడికిద్ది. కొంచెం ఆమ్లెట్ అయ్యే అయిపోతే అప్పుడు తిప్పుకుందాం. ఇదండి లైట్గా కొంచెం ఉప్పు వేస్తున్నాను నేను, ఇందాక వేసాను కదా. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకుందాం. ఇవన్నీ ధనియాల పొడి చిన్నగా, ఇది వచ్చి జీలకర్ర పొడి అండి. అంతా కలిపేసుకున్నాం. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఫుల్ వీడియో చూడండి. వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడు రైస్ వేసుకున్నామండి, మనం ఆరబెట్టుకున్న రైస్ తిప్పుకున్నాం. ఇలా తిప్పేసుకున్నామండి.
ఇదండి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేసుకుందాం. మీకు ఉంటే మీకు తినాలనిపిస్తే మిరియాల పొడి వేసుకోండి, టేస్ట్ ఉంటుంది. నేనైతే వేయట్లేదండి, మాకు అలవాట్లేదు, అందుకే వేయట్లేదు. తినరైళ్ళు అయితే కొత్తిమీర వేసుకుందామండి. ఈ కొత్తిమీర నిల్వ చేయటం ఎన్ని నెలలు ఉంచినా సరిగ్గా ఉండలేదండి, ఇలా అయిపోయింది చివరికి. చాలా సూపర్గా ఉంటుందండి, చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఎగ్ రైస్. ట్రై చేయండి.